హలో హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్న గార్డెన్ అండ్ కుకింగ్ బ్లాగ్కి స్వాగతం అండి. ఈరోజు మన గార్డెన్లో చాలా వరకు కూరగాయల హార్వెస్ట్ అయితే ఉందండి. మరిన్ని తోట పని చిట్కాల కోసం మరియు అద్భుతమైన వంటకాల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి? సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అయితే మనం వీడియోలోకి వెళ్ళి ఏమేమి హార్వెస్ట్లు ఉన్నాయో హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూనే నేనైతే చెర్రీ టమాటాలు హార్వెస్ట్ చేసుకున్నానండి. ఇవి మాత్రం ఇక్కడ పిట్టలు మాత్రం ఒకటే ఉంచకుండా తినేస్తున్నాయండి. నా గార్డెన్లో చాలా వరకు ఉడతలు పిట్టల బాధ ఎక్కువగా ఉంది. చాలా తక్కువ పండ్లనండి నేను టమాటా పండ్లని చాలా తక్కువగా హార్వెస్ట్ చేసుకుంటాను. ఎందుకంటే ఎక్కువగా నేను పిట్టలకే వదిలేస్తూ ఉంటానండి. ఈ చెర్రీ టమాటాలు అక్కడక్కడ మధ్యలో కనిపించవు, గుబ్బురుగా ఉండే పొదల్లో ఉంటాయి కాబట్టి కనిపించవు, కాబట్టి నాకు వదిలేస్తాయండి. నేను పిచ్చుకలకి ఇచ్చే ఇంపార్టెన్స్ తోటకు గుడకంగా ఇవ్వలేకపోతున్నాను, అంతగానము తినేస్తున్నాయండి. ఇక్కడ నాకు వైట్ రాడిష్ ఉంది కదండి, ఇది నేను మొలుస్తాయో నేను వేసినాక విత్తనాలు వేసినాక మొలుస్తాయో లేదో అనుకున్నానండి. కానీ నేను ఎన్ని విత్తనాలు వేసానో అన్ని విత్తనాలు దగ్గర గుత్తులుగా ఒకే దగ్గర పొదల్లాగా వచ్చేసాయండి. ఇలా వచ్చినప్పుడు మనము గార్డెన్ పండించే వాళ్ళకు తీసేయాలంటే ఇంట్రెస్ట్ ఉండదండి, అంటే తీసి పీకి పడేయడం ఇష్టం ఉండదు. కాబట్టి నేను అలాగే ఉంచాను. అయినా కూడా నా ఎరువులు చాలా బాగా ఉంటాయండి. నేను ఇచ్చే ఎరువులే గుడకంగా ఇంతకు ముందుకు నా సబ్స్క్రైబర్ ఒకరు అడిగారు, ఎరువులను మీరు ఎలా కలుపుకుంటారో చూపించండి అని. నెక్స్ట్ వీడియోలో నేను అవి కూడా చూపిస్తానండి. ఎరువులు ఎలా కలుపుకుంటారు ఏంటి అనేది చూపిస్తాను. చూడండి, పొదలుగా చాలా బాగా వచ్చేసేసాయి. ఎండాకాలంలో ఉడకంగా మనకు హార్వెస్ట్లు అనేటివి తగ్గేదే లేదనకుండా వచ్చేస్తుంటాయండి. అంత బాగా నేను ఎరువులను కలుపుకుంటూ ఉంటానండి. అలాగే నేను వాడే ఏమేమి వాడతాను, కెమికల్స్ లేకుండా ఏమేమి సేంద్రియ పద్ధతిలో వాడతాను అనేటివి ఉడకంగా మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలలో చూపిస్తానండి. అవి కూడా చూపిస్తాను. ప్రజెంట్ అయితే నా గార్డెన్లో చాలా చిన్న హార్వెస్ట్ ఉంది ఫ్రెండ్స్, పెద్దగా కాదు, చిన్న హార్వెస్ట్ ఉంది. అలాగే నేను కొన్ని లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా ఇచ్చుకోవాలి. నాకు గార్డెన్ పెట్టుకున్న తర్వాత మనకు టైం అంటూ ఉండదు ఫ్రెండ్స్, మొత్తము మనము ఒకే వైపు కేటాయించవలసి వస్తుంది. ఏదైనా పని చేద్దాము అనుకుంటాము, కానీ అది డిలే అయిపోతూ ఉంటుంది. ఎందుకనంటే గార్డెన్లో వచ్చే కలుపు మొక్కలను తీయడము, వాటికి వస్తే ఏమైనా పెస్ట్ వచ్చినావా అని చూసుకోవడము, వాటరింగ్ ఇచ్చుకోవడము, ఫర్టిలైజర్స్ కలుపుకోవడము, ఇలాంటివి చాలా పనులు ఉంటాయి కదా, అవన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఇది రెడ్ రాడిష్ అండి. రెడ్ రాడిష్ నేను చాలా విత్తనాలు ఉన్నాయి కానీ కొన్ని మాత్రమే వేసానండి, వస్తాయో రావో అని. ఎందుకంటే ఫస్ట్ టైం ఒకసారి వర్షాల టైంలో వేసినప్పుడు మొత్తం కుళ్ళిపోవడం జరిగింది, అంటే మొలకెత్తలేవు. ఇప్పుడు కూడా వస్తాయో రావో అనుకున్నాను. ఇక్కడ మాత్రం నేను మట్టి కలుపుకోలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేతి బీర ప్రతిసారి కేజీన్నర ఒక్క మనకు వచ్చే కాయనే కేజీన్నర వచ్చేస్తుందండి. ఇక్కడ చిక్కుళ్ళు నెక్స్ట్ మనకు నెక్స్ట్ వీడియోస్లలో జంబో హార్వెస్ట్లేనండి. ప్రజెంట్ ఒకసారి చేసుకున్నాను ఫస్ట్ హార్వెస్ట్. సెకండ్ హార్వెస్ట్లో మొత్తము పేనుబంక అనేది ఉందండి. ఆ పేనుబంక అంతా దాన్ని నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలి. నీమ్ ఆయిల్ కూడా ఎలా కలుపుకోవాలి, ఏం చేయాలనేది టిప్స్ అనేటివి చెప్తూ ఉంటానండి మధ్యలో. నేను గార్డెనింగ్లో ఏం చేసుకుంటాను ఏంటి అని మనం హార్వెస్ట్ చేసుకుంటూనే చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. అందుకే నేను ఈరోజు గార్డెన్లో హార్వెస్ట్ చేసుకుంటూ మీకు కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఎప్పుడే కానీ మనము మట్టి కలుపుకునేటప్పుడు ఒకే మాదిరిగా కలుపుకోవద్దండి. రెడ్ సాయిల్ 40%, అలాగే నీమ్ కేక్ అనేది వాడాలి. నీమ్ కేక్ 10% వేసుకోవాలండి. అలాగే మనకు ఏవైతే వరి ఓకాలా ఉంటుంది కదా, నా గార్డెన్లో నేనేం వేసుకుంటానో మీకు ఒకసారి నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ప్రజెంట్ అయితే నేను ఈరోజు చిన్న హార్వెస్టే ఉంది, హార్వెస్ట్ అంతా చేసుకుంటున్నాను. సాయిల్ మిక్సింగ్ ఎలా కలుపుకోవాలి, ఏం చేయాలి, ఎలా అయితే బాగుంటుందనే పూర్తి డీటెయిల్స్ మాత్రం ఒక వీడియో చేసి పెడతానండి. అలా కలుపుకుంటే చాలా బాగా మొక్కలు అనేటివి ఏపుగా బుషిగా పెరుగుతూ ఉండుంటాయి. వాటరింగ్ ఉడకంగా తగిన మోతాదులో ఇచ్చుకోవాలి. వీక్లీ మనం కంపల్సరీ ఫర్టిలైజర్స్ అనేటివి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇవ్వకపోతే వాటికి బలం అనేది ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అందుకే నేను వీక్లీ వాటికి బూస్టప్ బాగా మంచిగా మొక్క ఏపుగా మంచిగా పెరగడం కోసం వీక్లీ ఫర్టిలైజర్స్ అనేటివి ఇస్తూ ఉంటాను. అప్పుడప్పుడు కొన్ని తెగుళ్ళు వచ్చాయంటే వాటికి నేను స్ప్రేలు చేయడం జరుగుతుందండి. ఎప్పుడు స్ప్రేలు చేయను, అప్పుడప్పుడు స్ప్రేలు చేస్తుంటాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా అప్పుడప్పుడు ఇస్తుంటానండి. మొక్కను బట్టి నేను లిక్విడ్
ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. ఎట్లా అంటే అట్లా ఇచ్చుకోను, ఎందుకంటే మొక్కలు చనిపోతాయి ఒక్కొక్కసారి, అందుకే చూసి ఇచ్చుకోవడం జరుగుతుందండి. అలాగే ఇచ్చుకుంటాను అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనకు మంచి జంబో హార్వెస్టే వచ్చిందండి. ఇంకా ఉన్నాయి గార్డెన్లో, కాకపోతే ఇవే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇది వచ్చి ఎర్రపొనగంటి, గోంగూర, తోటకూర, ఉల్లిపొర, అలాగే వైట్ రాడిష్, అలాగే రెడ్ రాడిష్ కొంచెం అంతా మన చుక్క కూర తెంపుకున్నాను, టమాటా, బీన్స్, బీరకాయ, కొన్ని చిక్కుడుకాయలు, ఒక వంకాయ. ఇంత అయితే హార్వెస్ట్ వచ్చిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయగలరని కోరుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.